హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ టైమ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఇండియన్స్. ఈరోజు అవర్ ఫ్యామిలీ టైమ్ గార్డెనింగ్లో మనీ ప్లాంట్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, దాన్ని బుషీగా హెల్తీగా పెంచుకోవాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ అండి. ఇది చాలా చిన్న పాట్లోనే వేసాను. 6 months ముందు వేసాను. జస్ట్ 2-3 లీవ్స్ అలా వేసాను. బట్ అది బాగా నాటుకుంది అండ్ చాలా బుషీగా పెరిగింది. చాలా చిన్న పాట్ అన్నమాట. ఇది చూడండి, చేతితో పెట్టుకుని చాలా చిన్నది. అండ్ చూడండి కిందకి చాలా డౌన్కి, అంటే ఇది కొంచెం హైట్లో పెట్టాను. సో దానివల్ల ఆ బ్రాంచెస్ అన్నీ కిందకి బాగా పెరిగినాయి, కిందకి ఫ్లో అవుతూ బాగా పెరిగినాయి. నాకు చాలా నచ్చుతుంది అన్నమాట ఈ ప్లాంట్ అంటే. సో ఇప్పుడు ఈ పొడవుగా పెరిగిన ఈ బ్రాంచెస్ని కట్ చేసి వేరే పాట్లో ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మనీ ప్లాంట్లో వీటిని నాడ్స్ అంటారు. ఈ నాడ్స్ నుంచే రూట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇది వాటర్లో పెట్టుకున్నా సాయిల్లో పెట్టుకున్నా ఈ నాడ్స్ ప్లేసెస్ నుంచే రూట్స్ డెవలప్మెంట్ అయ్యి గ్రో ఉంటుందన్నమాట. సో మనం దీన్ని కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ నాడ్కి కొంచెం డౌన్లో కట్ చేసుకోవాలి. అప్పుడు ఆ నాడ్ నుంచి రూట్ డెవలప్మెంట్ ఉండి ప్లాంట్ నాటుకుని పెరుగుతుంది. సో నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇవి చాలా పొడవుగా ఉన్నాయి కదా, వీటిని కట్ చేసుకొని ప్లాంటింగ్ చేసుకుందామని. సో ఇంకొక సైడ్ కూడా, అంటే మొత్తంగా కట్ చేయకుండా కొన్ని బాగా పొడవుగా ఉన్నవి కట్ చేసుకొని అవి ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొక బ్రాంచ్ చూస్తున్నాను. సో ఇది ఇక్కడ పొడవుగా ఉంది. సో దీన్ని కట్ చేస్తాను నేను. జస్ట్ నాట్కి కొంచెం కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ వెనకాల ఉంది ప్లాంట్, అంటే ముందుకు గ్రో అయితే ఇది మాత్రం వెనక్కి గ్రో అయింది. సో దీన్ని కట్ చేస్తాను నేను. సో చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుందా? ఇలా నాట్కి కొంచెం కింద కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఈ బ్రాంచెస్లో ఇది కొంచెం హెల్తీగా లెంతీగా ఉంది. సో దీన్ని కట్ చేసుకుంటాను నేను. నాట్ కింద కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాను. ఇది కూడా ఇది హెల్తీగా ఉందనిపించింది బాగా. ఇక్కడ ఒకటి కట్ చేస్తున్నాను. ఒక 4-5 లాంగ్గా ఉన్న బ్రాంచెస్ని కట్ చేసుకున్నాను నాట్కి కొంచెం కింద. సో ఈ ప్లాంట్ నుంచే కట్ చేసుకున్నానండి. ఒక 5-6 బ్రాంచెస్ని కట్ చేసుకున్నాను. ఇదిగో మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇలా వచ్చినాయి. డిఫరెంట్ షేప్స్లో అవి వంగి ఉన్నాయండి. మనం చాలా జాగ్రత్తగా పాటింగ్ చేసుకోవాలి. ఇక కింద చూసారా రూట్ కనిపిస్తుంది. అది కనుక సాయిల్లో పెడితే వెంటనే డెవలప్మెంట్ ఉంటుంది. ఇది ఇంకొకటి. నేను 3 weeks బ్యాక్ ఇలాగే కటింగ్స్ చేశాను. వాటిని వాటర్లో పెట్టాను అనమాట అండి. సో అవి ఇలా గ్రో అయింది. మీకు కనిపిస్తున్నాయా? వేర్లు బాగా వచ్చినాయి, రూట్స్. ఇవి 3 weeks బిఫోర్ కట్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నాను అనమాట. 3 weeksకి ఈ మాత్రం వచ్చాయి వేర్లు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను కొన్ని వాటర్లో కొన్ని సాయిల్లో అలా పెడదామని అనుకుంటున్నాను. సో ఇది చూసారా ఎంత లాంగ్గా ఉందో, వేర్లు బాగా వచ్చినాయి కదా. సో వీటన్నిటిని ఇప్పుడు నేను ప్లాంటింగ్ చేస్తాను. ఈ మనీ ప్లాంట్ని హ్యాంగ్ చేసుకోవడానికి, పాటింగ్ చేసుకోవడానికి 2 pots కొన్నాను, వాల్ హ్యాంగింగ్ పాట్స్. ఇది ఇన్సైడ్ ఇలా ఉంది. ఈ మెష్ లోపల ఎంటీ ప్లేస్ ఉంటుంది కొంచెం. సో దీనివల్ల మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ కిందకి స్టోర్ అయిపోతుంది. సో వెనకాల ఇలా ఓపెన్ ఇచ్చాడు. సో అది తీసేస్తే మనకు ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడం వల్ల దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనం వాటరింగ్ చేసుకున్నప్పుడు. సో ఇది ఇలా ఉంది. ఇది వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి 2 holes ఇచ్చాడు. సో ఇక్కడ 2 కుక్కలు ఇచ్చాడు హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక పాట్ అండి, క్రీమ్ కలర్ కొన్నాను. దీనికి కూడా మెష్ ఉంది. మెష్ తర్వాత కొంచెం ఎంటీ ప్లేస్ ఉంటుంది. మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ డౌన్ ఉండిపోతుంది. మనం దీని ద్వారా అవుట్ఫ్లో చేసేసుకోవచ్చు.
సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీనికి ఇలా చైన్స్ లాగా ఇచ్చాడు. 3 హోల్స్ ఉంటాయి. 3 చైన్స్ ఒక హుక్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో 3 హోల్స్లో ఈ చిన్న హుక్స్ని పెట్టేసుకోవాలి. ఇలా 3 చైన్స్ని కనెక్ట్ చేసే హుక్ ఉంటుంది కదా, ఇలా 3 కనెక్ట్ చేసేసుకుని ఆ హుక్ని మనం దేనికన్నా హ్యాంగ్ చేసుకుంటే మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఈ పాట్ కూడా బాగుంది. ఇందులో కూడా మనం మనీ ప్లాంట్ కానీ ఏదైనా వేరే క్రోటన్స్ టైప్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా నిన్నే తీసుకున్నాను. సో ఈ 2 పార్ట్స్ తీసుకున్నాను నిన్న. ఇవి ప్లాంటింగ్ కోసం కట్ చేసుకున్న బ్రాంచెస్ అండి. సో ఇక్కడ నుంచి రూట్స్ డెవలప్ అవుతాయని చెప్పాను కదా. సో వీటిని ఒకసారి ప్లాంటింగ్కి లోపల పెట్టుకోవడానికి సరిపడా అట్లీస్ట్ 2 ఇంచెస్ అన్న ఉంచుకుంటాను నేను ఎవ్రీ టైం. సో ఆ 2 ఇంచెస్ లోపల ఏమైనా లీవ్స్ ఉంటే వాటిని ఆ నాట్కి డ్యామేజ్ అవ్వకుండా లీవ్స్ మాత్రం కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన పాటింగ్ టైంలో ఆ 2 ఇంచెస్ని లోపల పెడితే మనకు ఆ రూట్స్ బాగా గ్రో అవుతుంటాయి. సో ఇప్పుడు ఆ పాట్లో నేను సాయిల్ పెట్టేసుకుంటున్నాను. ఇలా హాఫ్ వరకు సాయిల్ వేసుకున్నానండి. ఇలా సాయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దానిలో వాటర్ వేసుకున్నాను. ముందు సాయిల్ని కొంచెం వెట్ చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మనం లోపల ఈ బ్రాంచెస్ని పెట్టినప్పుడు అవి కదలకుండా ఉంటాయి, డ్రై సాయిల్లో నిలబడవు కదా. సో ఇప్పుడు దాన్ని ఒక్కొక్క దాన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. 3-4 బ్రాంచెస్ని ఏవి ఎలా ఇన్పుట్ చేసుకోవాలని. సో వాటిని ఫింగర్తోనే కొంచెం అలా సాయిల్ని ఓపెన్ చేసి అందులో ఈ బ్రాంచెస్ని పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ లెంతీగా ఉన్న 4-5 బ్రాంచెస్ని ముందు వైపు పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఇలా వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు అవి కిందకి వేలాడుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా. సో అందుకని ముందు ఈ 3-4 బ్రాంచెస్ ముందు వైపుకి పెట్టుకున్నాను. తర్వాత డ్రై సాయిల్ వేసేసుకుని వాటిని కొంచెం కదలకుండా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బ్రాంచ్ తీసుకున్నాను, దాన్ని కూడా సాయిల్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రూట్స్ డెవలప్ అయినవి ఉన్నాయి కదండి. నేను 3 వీక్స్ ముందు పెట్టుకున్నాను, వాటికి రూట్స్ వచ్చినాయని. సో వాటిని వెనకాల పెట్టుకుంటున్నాను. వాటిని వెనకాల ప్లాంటింగ్ చేయడం వల్ల మనకి బుషీగా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్కి ఇవేమో వేలాడుతూ ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది హ్యాంగ్ చేసినప్పుడు వాల్కి. సో అందుకని దాన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. వెనకాల చిన్న చిన్నగా ఉండేలాగా, ఫ్రంట్కి లాంగ్ బ్రాంచెస్ కిందకి వేలాడేలాగా నేను అలా ప్లాంట్ చేసుకుంటున్నాను. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలా ప్లాంట్ చేసుకుంటే. సో మళ్ళీ కొంచెం కొంచెం డ్రై సాయిల్ వేసుకుంటూ వాటిని కదలకుండా వాటి పొజిషన్స్ని ఫిక్స్ చేసుకున్నాను. ఈ మనీ ప్లాంట్స్ మోస్ట్లీ బ్రైట్ లైట్ నుంచి మీడియం లైట్లో బాగా పెరుగుతాయండి. మనకి ఆల్మోస్ట్ ఇయర్ అంతా సన్నీగానే ఉంటుంది కాబట్టి షేడీ ప్లేసెస్లో పెట్టుకున్న ఇవి బాగా గ్రోత్ ఉంటాయి. సో ప్లాంటింగ్లో మనం చేయవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా 1 or 2 నాట్స్ మనం సాయిల్ లోపల కానీ వాటర్ లోపల కానీ ఉంచుకున్నట్లయితే మనకు రూట్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో ప్లాంటింగ్ చేసినప్పుడు అయితే ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనీ ప్లాంట్ హెల్దీగా బుషీగా పెరగాలంటే మనం రెగ్యులర్గా ఫెర్టిలైజింగ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 2-3 వీక్స్కి వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అన్నా పర్వాలేదు. జనరల్గా కిచెన్ వేస్ట్తో చేసే కంపోస్ట్ని మనం యూస్ చేసుకోవచ్చు, అది మనకి ఈజీ కూడా. అది కాకుండా సెకండ్ వన్ ఏంటంటే సీవీడ్ సొల్యూషన్ దొరుకుతుందండి. జనరల్గా నర్సరీస్లో వాటిలో మనకు దొరుకుతుంది. సో ఆ సీవీడ్ సొల్యూషన్ ఒక 5 ml మనం ఒక 1 లీటర్ 1.5 లీటర్స్కి కలుపుకొని ఆ మొక్కల మీద మనం వేసుకుంటే అది బాగా పనిచేస్తుంది. అప్పుడు కూడా మనకు బుషీగా హెల్తీగా పెరుగుతుంది, ఎటువంటి ఫంగస్ అది ఫామ్ అవ్వకుండా రూట్స్ దగ్గర అదిని. సో మనీ ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ 2 ఫెర్టిలైజింగ్ టిప్స్ని మీరు యూస్ చేసుకుని మనీ ప్లాంట్ని బాగా గ్రో చేసుకోవచ్చు. మన ప్లాంటింగ్ కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు నేను వాటర్ వేసేసుకున్నాను, పూర్తి సాయిల్ అంతా వెట్ అయ్యేలాగా.
సో వెట్నెస్ ఉంటేనే ఆ రూట్స్ బాగా గ్రో అవుతాయి. అట్లీస్ట్ 2-3 డేస్కి వన్స్ అన్న మనం వాటర్ చేసుకోవాలి. బాగా ఎండాకాలం అయితే మనం ఎవ్రీడే చేసుకోవాలి. ఇప్పుడు పైన లీవ్స్ని కూడా మాయిస్ట్ చేసుకున్నాను. ఇదిగో ఇలా వాల్కి హ్యాంగ్ చేసుకున్నాను నేను. ఇలా కిందకి ఆ లీవ్స్ వేలాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా, చాలా అందంగా కనిపించింది. సో మీరు కూడా మీ ఇంట్లో మనీ ప్లాంట్ గ్రో చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మనీ ప్లాంట్ని గ్రో చేసుకోండి. చాలా హెల్తీగా, బుషీగా పెరుగుతుంది. మీరు కూడా గార్డెనింగ్ని, ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్ని పెంచడం మొదలుపెట్టండి. ఇవి ఇంటి వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చేస్తాయి. పిల్లలకు కూడా మొక్కలను పెంచడం అలవాటు చేయండి. తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా. బాయ్ అండి.